మీ పేరండి? నా పేరు తెలగతోటి సజ్జనరావు, పెయింటర్ని. మరి జగన్ గారు మా భార్యకి 18,000 2 సార్లు వేశారు. మా కుమార్తెకి కూడా అమ్మఒడి డబ్బులు పడ్డాయి. మాకు ఈ ప్రభుత్వం బాగుంది. మేము ఈ ప్రభుత్వానికే ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నాము. అది కూడా కాక గొడవలు లేకుండా నెమ్మదిగా ఉంది ప్రభుత్వం. 100 చెప్పుకున్నా ఇతర పార్టీల వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా మేము జగన్ గారికి ఇష్టపడ్డాము. ఆయనకే మేము ఓట్లు వేస్తాం. ఓకేనా? మీ ఎమ్మెల్యే కర్ణం బలరాం గురించి ఏం చెప్తారు? బలరాం గారు బాగానే మాకు మంచిగా చేస్తున్నాడు. ఆయనకే మేము వేసేది ఓట్లు. ఇదివరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అయితే నేను వేయలేదు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాక మేము ప్రతిసారి బలరాం గారికే వేస్తున్నాం. ఆయన ఉన్నన్నాళ్ళు బలరాం వైఎస్ఆర్లో ఉన్నన్నాళ్ళు కూడా వేస్తాం మేము. అది మా ఆలోచన. గారు ఈ 5 ఏళ్ళు అలాంటి అభివృద్ధి చేయలేదు, ప్రజలు భయపెట్టి పరిపాలించారంటున్నారు. చెయ్యకపోయినా మా చీరాల నియోజకవర్గం గొడవలు లేకుండా నెమ్మదిగా ఉంది. గతంలో కంటే కూడా ఇప్పుడు బాగుంది. అంతవరకు చెప్పగలం. మాకు ఇప్పుడు నాకంటే పెన్షను ఇలాంటి ఏమి నాకు వయసు కాలేదు. ఇక్కడ మేము వాలంటీర్లు కూడా చక్కగా ఇంటికి వచ్చి ఏళ్ళకి ఇక్కడ 4-5 ఉన్నారు. వాళ్ళు ఉదయం 6 గంటలకే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మంచిగా విషయాలు మాకు తెలియపరిచేవాళ్ళు. ప్రభుత్వం నుంచి వచ్చే విషయాల్ని మాకు తెలియపరిచేవాళ్ళు. అంతవరకు చెప్పగలం. బలరాం గారు వైఎస్ఆర్లోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ గొడవలు కానీ ఎక్కడ న్యూసెన్స్ అనేది మేము చూడలేదు. నెమ్మదిగా ఉంది. మేము ఆయనకే మేము ఓట్లు వేస్తాం. అంటే ఈయనకేస్తే జగన్ గారికి వేసినట్లే ఓట్లు అని మేము నమ్ముతున్నాం సార్. అది అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3 పోటీ చేస్తున్నారు మీ నియోజకవర్గం నుంచి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి పోటీ చేస్తారని కూడా వార్తలు. మంచికి వెయ్యం జగన్. నేను చెబుతున్నాను కదా. ఎవరు గెలుస్తారు ఒకవేళ 3లో పోటీ? మేము మటుకి ఈయన బలరాం గారే గెలుస్తారని మేము నమ్ముతున్నాం. వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వర ఆయనే గెలుస్తాడు. ఆయన్నే గెలిపించుకుంటాం. ఎందుకంటే ఆయన పెద్దవాడు. మాకు ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఆయన్ని చూసాము. ఆయన చేసిన పని గౌరవంగా నెమ్మదిగా మమ్మల్ని బ్రతకటమే, మేము బాగా బ్రతకటమే మాకు అది సంతోషం. అది ఆ మంచి సపోర్ట్ చేస్తేనే కర్ణం వెంకటేష్ గారు గెలుస్తారు, లేదంటే గెలవరు అంటున్నారు. నిజమేనా? ఆ మంచి 100 చేసిన ఈయనగా ఈయనకి తప్పితే ఆయనకి వేయరు. ఆయన మీద ప్రేమ ఉండొచ్చు. అంతకుముందు 75 పైసలు ప్రేమ ఉండేది. ఇప్పుడు పాల ప్రేమ ఉండగాని బలరాం గారికి ఇబ్బంది లేదు. ఒకళ్ళు ఎవడన్నా ఆ ప్రేమ అనేది బలరాం మీద నుంచి పోదు. అంతవరకు చెప్పగలను. ఈసారి చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను చెప్తున్నాను, గెలుస్తుంది. పంపిస్తాం. ఇప్పుడు చాలామంది ఇతర వాళ్ళు కూడా వైఎస్ఆర్ అంటే కొంచెం ఇష్టపడుతున్నారు. మాకు డౌట్ ఏం లేదు. ఆయన పేరు బలరాం గారి పేరే తెలుసుకొని ఆయన వెంకటేష్ బాబు ఎవరు ఆయన పేరు గబక్కను మాకు అంటే నాకు కుర్రాళ్ళకైతే అందరికీ తెలుసు. కానీ నేను బలరాం గారు అంటే ఆయన పేరు తెలుసు. అందువల్ల ఆయన పేరే అంటున్నాను. వెంకటేష్ గారిని గెలిపించుకుంటాము, బలరాం గారిని కూడా మేము గెలిపించుకుంటాం. ఆ మంచికి ప్రేమ ఉండగానే వెయ్యం. ఎందుకంటే ఈయనేం మాకేం నష్టం చేసింది లేదు. సంతోషంగా అన్నీ బాగానే జరిగినాయి. అది ప్రధానంగా చంద్రన్న ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు? తేడా ఏమిటంటే అవి మనం అంటే చెప్తే ఎట్టుంటుందంటే కష్టంగా ఉంటుంది. చంద్రబాబు మంచోడు కాదని అంటే కష్టంగా ఉంటుంది, చెప్పకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు డబ్బులు పడ్డాయని కాదు, గొడవలు లేవు, సంతోషంగా నెమ్మదిగా ఉంది పరిపాలన. అది చంద్రబాబు నాయుడిని తక్కువ చేసినట్టుగా మాట్లాడితే మేము చెడ్డోడం అవుతాం. అర్థం కాల. మేము చేసేదేదో మేము వైఎస్ఆర్ పార్టీ అంటున్నాం కాబట్టి దాన్ని చేస్తాం. ఎన్నికల్లో చంద్రబాబు ఒకవేళ గెలిస్తే ఎక్కువ సంక్షేమం చేస్తాం నేను అంటున్నారు. ఆయన గెలుస్తాడని కానీ ఆయన మళ్ళీ దీంట్లోకి అసెంబ్లీకి వెళ్తాడని కానీ మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే 100 బయట పెద్ద పెద్ద మాటలు చెప్పినా కానీ వేసేది వైఎస్ఆర్కే. కాకపోతే వాడికి వేస్తానన్నాడు చంద్రన్నకి అని చెప్పానని ఎందుకంటారంటే లోకానికి భయపడి చంద్రన్న అంటారు, లోపల వైఎస్ఆరే ఉంటాడు. అట్లాగా జరుగుతుంది ప్రభుత్వం. ప్రజల ఆలోచన కూడా అదే. మీ పేరన్నా?
నా పేరు ప్రతాప్. ఈసారి చీరాల నియోజకవర్గంలో మొత్తం త్రిముఖ వ్యూహం ఉండబోతుందని వినిపిస్తుంది. అయితే ఒకవేళ ఉంటే ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ముఖ్యంగా యూత్ ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కరణం వెంకటేష్ బాబాయ్ గెలుస్తాడు, దాంట్లో అనుమానం ఏం లేదు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ప్రస్తుతానికి. వాళ్ళ నాన్న చాలా మంచిగా చేశాడు, వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి చీరాల చాలా ప్రశాంతంగా ఉంది, దాంట్లో అయితే అనుమానం ఏం లేదు. పక్కాగా 99% మాత్రం కరణం వెంకటేష్ బాబాయ్ గెలుస్తాడు. అయితే కర్ణం వెంకటేష్ కానీ వాళ్ళ డాడీ కానీ ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ప్రజల్ని భయపెట్టి పరిపాలించారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట. అలాంటిది ఏం లేదు, భయపడతాలు అనేం లేదు. ఎవరు భయపెట్టినా ఎవరు భయపడతారు ఈ రోజుల్లో. అట్లేదేం లేదు. యూత్ని కానీ ఎవరినైనా సరే మంచిగా కలుపుకొని వెళ్తారు వాళ్ళు. ఆ కుటుంబం ఖచ్చితంగా అనుమానం లేకుండా వెంకటేష్ బాబాయ్ గెలుస్తాడు. అయితే గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది చీరాల నియోజకవర్గం, ముఖ్యంగా మీ ప్రాంతంలో? మా ప్రాంతంలో రోడ్లు వేశారు, ప్రతి ఒక్క గొంతుకి. ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు ఉన్నాయి, చూడవచ్చు మీరు వెళ్ళి. ఒకవేళ ఆమంచి ఇక్కడ వెంకటేష్ బాబుకి సపోర్ట్ చేయకపోతే ఈయన గెలిచే ఛాన్స్ చాలా తక్కువ అని కూడా వినిపిస్తున్నా ప్రధానంగా. అలా ఏమి లేదు, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వన్ సైడ్ వెంకటేష్ బాబు. ఆయనే గెలిపించుకుంటారు? ఖచ్చితంగా ఆయనే గెలిపించుకుంటాం. జగనన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జగనన్న ప్రభుత్వం గురించి ఇంకా చెప్పవసరం లేదు. ఆయన మాత్రం రాష్ట్రంలో మళ్ళీ సీఎం ఆయన పరిపాలన గురించి పాలన గురించి చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్క పేదోళ్ళకి న్యాయం జరిగే ప్రభుత్వం ఇది. ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పెన్షన్లు కానీ, ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, పథకాలు కానీ, ఏదైనా సరే ఒక సర్టిఫికేట్, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, డెత్ కానీ, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకెళ్ళే ఇస్తారు వాలంటీర్లు. అలాంటి పరిపాలన మళ్ళీ ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం. వైఎస్ఆర్సీపీనే గెలిపించుకుంటాం, ఇక్కడ వెంకటేష్ బాబునే గెలిపించుకుంటాం.